మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీమన్ నారాయణ గారు, గ్యాస్ట్రో సర్జన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, చాలామంది వెయిట్ లాస్ అవ్వటం కోసం రకరకాల డ్రగ్స్ వాడుతూ ఉన్నారు, మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నారు. నిజంగా ఇది చేయటం కరెక్టేనా కాదా? జనరల్‌గా అండి సపోజ్ మనకి బాడీలో ఏంటంటే ఇన్సులిన్, గ్లూకగాన్ అని ఒక 2 కాంపౌండ్స్ ఉంటాయి. ఇన్సులిన్ ఏమో మనకి షుగర్స్ కంట్రోల్ చేసుకోవడానికి, షుగర్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి. గ్లూకగాన్ ఏమో షుగర్‌ని మెటబలైజ్ చేయడానికి. అపోజిట్ టీమ్స్ అన్నమాట 2. సో, ఇప్పుడు ఈ జనరల్‌గా ఈ డ్రగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే జనరల్‌గా డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడం కోసమని అందరూ ఇన్సులిన్ సప్లిమెంట్స్, ఇన్సులిన్ ఎలా చేయాలని చెప్పి ఒక వే ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది ఎప్పటినుంచో. కొన్ని సార్లు ఏం చేశారంటే ఇట్లా కాదు, మనం ఇన్సులిన్ ఎందుకు వాడాలి? దీని అపోజిట్ టీమ్‌ని యాడ్ చేసుకోవచ్చు కదా! లైక్ ఒక ఇద్దరు ఉన్నారనుకోండి పర్సన్స్, ఎప్పుడు ఒకడిని ఎంకరేజ్ చేయడం ఎందుకు? ఇంకొక పర్సన్ సేమ్ యాక్షన్ కదా ఇద్దరిది. ఇన్సులిన్ చేసే పనిని గ్లూకగాన్ అగైనెస్ట్ చేస్తది. అంటే అపోజిట్ చేస్తది. గ్లూకగాన్ చేసే పనిని ఇన్సులిన్ చేస్తది కదా! సో, అందుకని చెప్పి గ్లూకగాన్ మీద మనకి రీసెర్చ్ స్టార్ట్ అయింది. సో, షుగర్స్ ఆర్ వెరీ కంట్రోలింగ్. లైక్ ఇన్సులిన్ ఎలా అయితే కంట్రోల్ చేస్తుందో, గ్లూకగాన్ కూడా బేస్డ్ ఆన్ దట్ షుగర్స్ కూడా కంట్రోల్ అవుతుంది. సో, ఇందులో ఏంటంటే వాళ్ళు అబ్జర్వ్ చేసిన ఎఫెక్ట్ ఏంటి అంటే, పేషెంట్‌కి వెయిట్ లాస్ అవుతుంది. ఎవరైతే ఇంజెక్షన్స్ ఇస్తున్నామో, సో, ఆ బేసిస్‌లో దీని యొక్క ట్రీట్మెంట్‌ని ఎక్స్‌టెండ్ చేశారు యాక్చువల్‌గా. సో, ఫస్ట్ మనకి స్టార్ట్ చేసింది ఇస్ ఫర్ ద డయాబెటిక్ పర్పస్. తర్వాత దీన్ని మనము ఒబెసిటీకి ఎందుకు వాడకూడదు? ఎందుకంటే ఆ ఎఫెక్ట్‌లు కనిపించినాయి వాళ్ళకి యాక్చువల్‌గా. సో, అది వర్కింగ్ కూడా యాక్చువల్లీ. ఎవరైతే ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి 30% వెయిట్ లాస్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఆ వెయిట్ లాస్ అయితే కనిపిస్తుంది యాక్చువల్‌గా. రిజల్ట్స్‌లో ఉంది. బట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ. వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్ రావటము, లైక్ ఎక్కువ బ్లోటింగ్ అవ్వటము, ఆకలి లేకపోవడము, వామిటింగ్స్ అవ్వటము. కొంతమందికి కొన్ని కంట్రీస్‌లో ఏంటంటే లైక్ సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి అని చెప్పడము. హుహు. ఇవన్నీ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఆ డ్రగ్స్ మీద ఉన్న సైడ్ ఎఫెక్ట్స్. హ్మ్. బట్ నౌ ఏ డేస్ అయితే మాత్రం ఇట్స్ వర్కింగ్ యాక్చువల్లీ. బట్ ద ప్రాబ్లమ్ ఏంటి అంటే దీంతో ఆ ఇంజెక్షన్‌ని మనం లో డోస్ నుంచి మొదలుపెట్టి దాని మాక్సిమం డోస్‌కి వెళ్ళాలి. ఓకే. ప్రతి వీక్ ఇంజెక్షన్ తీసుకోవాలి. హుహు. ఎందుకు అంటే ఆ ఇంజెక్షన్ వర్క్ చేసేది 5-6 డేస్ అనుకుందాం ఆన్ అన్ యావరేజ్. మీరు ఎప్పుడైతే ఇంజెక్షన్ ఆపేస్తారో ఆ నెక్స్ట్ డోస్ నుంచి సపోజ్ ఈరోజు తీసుకున్నాను 1 వీక్ పనిచేస్తది. మీరు తర్వాత డోస్ తీసుకోకపోతే ఆ ఎఫెక్ట్ ఉండదు. హ్మ్. లైక్ గ్యాస్ టాబ్లెట్ లాగా అనుకోండి కరెక్ట్‌గా. ఓకే. ఎఫెక్ట్ ఉండదు. సో, హ్మ్. మళ్ళీ మీరు ఇంజెక్షన్ తీసుకోవాలి. ఓకే. సో, ఒకవేళ ఇప్పుడు ఏంటంటే చాలా ఎర్లీ అనమాట. అంటే ఇది బరువు తగ్గడానికి ఇంజెక్షన్స్ తీసుకోండి అని మనం కరెక్ట్‌గా చెప్పడానికి హ్మ్. ఇట్స్ చాలా ఎర్లీ టైమ్ అనమాట. హ్మ్. ఎందుకంటే కొంతమంది ఏం చెప్తారు అంటే ఈ డ్రగ్స్ నేను ఇచ్చాను సపోజ్. ఆపాను. ఏది ఆకలి తగ్గింది కదా పేషెంట్‌కి. అందువల్ల అతను తినడం తగ్గిచ్చాడు, బరువు తగ్గాడు. నేను ఇంజెక్షన్ తీసుకోవడం ఆపేశాననుకోండి, మళ్ళీ ఆకలొస్తదా బ్యాక్? రాకపోతే హ్మ్. దొరికిపోతాం. హ్మ్. పేషెంట్‌కి ఆకలి లేకపోతే మీరు ఏమిచ్చినా కూడా వాడికి ఆకలి రాదు. హ్మ్. మనం అనుకుంటాము ఇది టాబ్లెట్ యేసుకుంటే ఆకలొస్తది, సిరప్ యేసుకుంటే ఆకలొస్తదని. బట్ యాస్ ఎ గ్యాస్ట్రో సర్జన్ సెపరేట్‌గా పేషెంట్‌కి ఆకలేయడానికి మనం టాబ్లెట్స్ లేవు. ఓకే. సో, ఏ ఇంజెక్షన్‌తో అయితే ఆకలి తగ్గిందో నేను ఆపేస్తే మళ్ళీ వస్తదా? వెరీ ఎర్లీ. ఇప్పుడు ఇంత చాలా తొందరది. 1, 2 ఇయర్స్ మెడిసిన్స్ యూజ్ చేస్తూ హ్మ్. దీని మీద రిసర్చ్ జరిగిందా సార్ మరి? జరిగింది సార్. జరిగే అప్రూవ్డ్ అయ్యి అంతా వచ్చింది. ఇట్స్ హ్మ్. వర్కింగ్. హ్మ్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే యాస్ ఎ గ్యాస్ట్రో సర్జన్ నా వైపు నుంచి చూసుకోవాలి కదా నేనెప్పుడైనా. హ్మ్. బరువు తగ్గడం అనేది అటు సైడ్ వెర్షన్. నా వెర్షన్ ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అవి సింప్టమ్స్ కూడా ఈ మధ్య సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతున్నాయి. అప్ టు డేట్ అవుతుంటది సార్. ఇదేమి ఒక రోజుతో ఆగిపోయేది కాదు. హ్మ్. హ్మ్. బట్ ఏంటంటే యూజ్ చేయండి. మీకు యూజ్ అవుతది అని చెప్పి మనము లేబుల్ చేయడానికి లేదు. హ్మ్. ఎందుకు సార్, అంటే అంటే ఇప్పుడు రెగ్యులర్‌గా ఇప్పుడు ఇంజెక్షన్స్ తీసుకోవటం, బరువు తగ్గటానికి ఇలాంటి ప్రయత్నాలు చేయటం మంచిదా? లేదంటే ఏదైనా వర్కౌట్స్ చేసి, ఫుడ్ తగ్గించి, ఈ విధంగా నేచురల్‌గా తగ్గించుకోవటం బెటర్, ఏది సజెస్టబుల్ అంటారు? సార్ జనరల్‌గా ఏంటంటే మనం లైఫ్ లాంగ్ ఉండేదే ఫాలో చేయాలి. కుదిరితే మాక్సిమం ఏంటంటే బయట ప్రొడక్ట్‌కి గాని, ప్యాకింగ్‌లో ఉన్న ప్రొడక్ట్‌ని గాని అవాయిడ్ చేస్తేనే మనం లైఫ్ లాంగ్ ఉంటాం. మీరు ఫుడ్ తీసుకోండి, వాటర్ తీసుకోండి, ఇంజెక్షన్స్ తీసుకోండి, ఏదైనా సరే ప్యాకింగ్‌లో ఉన్నది మాత్రం మాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెటర్. హుహు. సో, మీరు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మీకెంతైతే అవసరమో అంతే తింటూ, అది మాక్సిమం హోమ్ ఫుడ్ తింటూ, రోజుకొక 40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తే
దట్ ఈస్ లైఫ్ లాంగ్ యాక్చువల్‌గా. ద హ్యాబిట్ అనేది లైఫ్ లాంగ్. ఓకే. అందరూ ఏమనుకుంటారంటే బరువు తక్కువ ఉన్న వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు హెల్తీగా లేనట్టు అనుకుంటారు. యాక్చువల్‌గా సెన్సస్ ప్రకారం చూస్తే అతని ఏజ్‌కి ఎవరైతే కొంచెం బరువు ఎక్కువ ఉంటారో వాటెవర్ థింగ్ ఈజ్ అతనే ఎక్కువ యాక్టివ్ ఉంటాడు యాక్చువల్లీ. హుహు. మీరు మీ మామూలుగా ఒక చూసుకుంటే ఈవెన్ దో అతనికి పొట్ట ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. హి ఈస్ వెరీ యాక్టివ్ ఇన్ హిస్ వర్క్. మీరు లేబర్స్ చూసినా, ఎవరు చూసినా సరే మామూలు వర్కింగ్ పీపుల్ చూసినా వాళ్ళ పనుల్లో దే ఆర్ వెరీ యాక్టివ్. సో, వెయిట్ తగ్గించుకుంటా నేను ఒకే ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇంజెక్షన్స్‌కి యూజ్ చేయడం అనేది ఇస్ నాట్ రాంగ్. వెయిట్ ఎప్పుడు తగ్గించుకోవాలి అంటే, వెయిట్ తగ్గించుకోవడానికి ఎలాదంటే, యాక్టివిటీ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మీకు మజిల్ పెరుగుతది. అదే టైంలో ఏంటంటే, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. నరాలు ఇంప్రూవ్ అవుతాయి. మనకు బాడీలో ఎంత యూజ్ చేస్తే, అంత ఎక్స్‌ట్రా సర్క్యులేషన్ వస్తది. హ్మ్. అంతేగాని మీరు కాళ్ళు నేను యూజ్ చేయనన్నారనుకోండి, కాళ్ళ నరాల్లో ఒకటి మెయిన్ స్ట్రీమ్ ఉంటే, 3 సపోర్టివ్ స్ట్రీమ్స్ ఉంటాయి. మీరు అవి కూడా వాడాలి కదా! అప్పుడప్పుడు నడిస్తే. సో, మనం ఎంత బాగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మనకి అంత హెల్తీగా ఉంటది యాక్చువల్‌గా. ఓకే. అట్లాగని మరీ ఓవర్ యూజ్ చేస్తే జాయింట్లు అరిగిపోతాయి. హ్మ్. అట్లా కాకుండా రోజుకి ఒక 30, 40 మినిట్స్ వాకింగ్ చేస్తూ మీరు ఎంత కావాలంటే అంత తింటూ, హ్మ్. మీ ఏజ్‌కి మీ పేరెంట్స్, మీ ఫాదర్ వాళ్ళు ఎలా అయితే ఉండేవాళ్ళో జనరల్‌గా అలాగే ఉంటారు సార్. ఇప్పుడు సపోజ్ మా ఫాదర్‌కి ఏదన్నా సపోజ్ టమ్మీ ఉందనుకున్నా అనుకోండి. ఆన్ అన్ యావరేజ్ ఆ ఏజ్ గ్రూప్‌లో ఆల్మోస్ట్ మీకు కూడా కొంచెం వస్తది. హ్మ్. అండ్ కొంచెం మా ఫాదర్ వైపు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి డయాబెటిక్కో, షుగర్సో లేకపోతే బట్టతల్లో ఇంకోటి ఏదైనా ఉందనుకో, మీకు ఆన్ అన్ యావరేజ్ ఆ టైంకి యూ విల్ గెట్ ఇట్. సో, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని మూవ్ అవ్వాలి తప్ప, ఓకే. జనరల్‌గా వి డోంట్ ప్రిఫర్ ది అదర్ ట్రీట్మెంట్స్ ఓకే. సార్. సార్ చాలామంది ఇప్పుడు జిమ్స్ చేసేవాళ్ళు గావచ్చు, వ్యాయామాలు చేసి బరువు తగ్గించాలనుకునో, లేకపోతే పెంచాలనుకునో ప్రయత్నాలు చేస్తా ఉంటారు. సో, అలాంటి సమయంలో ప్రోటీన్ ఇవ్వాలని జెప్పి ఇంజెక్షన్స్ వాడుతూ ఉంటారు. ప్రోటీన్ సప్లిమెంట్స్ ఏవో టాబ్లెట్స్ రూపంలో గావచ్చు, ఏదైనా తీసుకుంటూ ఉంటారు. సో, అదెట్లా చూస్తారు మీరు? సార్ జనరల్‌గా ఏంటి అంటే, మీరు సపోజ్ ఈరోజు నాకు 85 కేజెస్ ఉన్నాననుకోండి. టు బి ఫ్రాంక్ 85 ఉంటా. నేను బరువు తగ్గాలి అనుకుంటే పర్ మంత్ 1.5 కేజెస్ కన్నా ఎక్కువ తగ్గకూడదు. పర్ మంత్. హ్మ్. పర్ మంత్. అలా కంటిన్యూ చేసుకుంటూ మీకు ఆల్‌మోస్ట్ లైక్ 1 ఇయర్‌లో మీరు ఆల్‌మోస్ట్ లైక్ 10 కేజెస్ తగ్గుతారు. నా ఏజ్‌కి, నా హైట్‌కి ఐయామ్ 75 ఈస్ ద ఓకే మార్క్. సరిపోతది. దాన్ని మీరు మెయింటైన్ చేస్తే సరిపోతది. 1 కేజీ పర్ మంత్ తగ్గడం అంత కష్టమవుతదా? అవ్వదు కదా! హ్మ్. నెక్స్ట్ మజిల్ కూడా అంతే. మీరు వెయిట్ పెరగాలన్నా కూడా సేమ్ అదే ఫాలో చేయాల్సొస్తది. ఎందుకంటే ఈరోజు నేను ప్రోటీన్ తింటే అది మజిల్ కింద డెవలప్ అవ్వడానికి మినిమమ్ 2, 3 మంత్స్ పడతది. అంతేగాని ఈరోజు నేను జిమ్‌కెళ్ళాను కదా! అని చెప్పి ఇమ్మీడియేట్‌గా తగ్గాలి, ఇమ్మీడియేట్‌గా సిక్స్ ప్యాక్స్ వచ్చేయాలి, ఇమ్మీడియేట్‌గా డెల్టాయిడ్ అన్ని బైసెప్స్ అన్నీ వచ్చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ మనం ప్రాబ్లమ్ ఏంటి అంటే మనము ఇయర్లీ వన్స్ సబ్స్క్రిప్షన్ కడతాం. మంత్లీ వన్స్ ఒకసారి వెళ్తాం జిమ్‌కి. సో, షార్ట్ టర్మ్‌ని చూజ్ చేసుకోకండి. ఇప్పుడు మీరు ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకున్నారు సార్. నేను ఒక లెక్క రాస్తాను. మీరు 60 కేజెస్ వెయిట్ ఉన్నారనుకోండి. మీరు ఎవ్రీడే 60 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకున్నామంటారు. నేను ఒక లెక్కేస్తా. ఎగ్‌లో ఎంతుంది? పప్పులో ఎంతుంది? అందులో ఎంత ఓకే. లేదు 10, 15 గ్రామ్స్ కూడా లేదండి మీరు తీసుకునే ప్రోటీను. మీరు ఒక 2 స్కూప్స్ ప్రోటీన్ తీసుకోండి అని చెప్తారు. మనం తీసుకునే ప్రోటీన్ గాని, మనం తీసుకునే కార్బోహైడ్రేట్ గాని 40-50% కన్నా ఎక్కువ అబ్జార్బ్ అవ్వదు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ప్రోటీన్ 20% అబ్జార్బ్ అవుతది. హ్మ్. మీకు రోజుకి రిక్వైర్మెంట్ ఎంత? 60 గ్రామ్స్. మరి మీరు తీసుకునేదే 60 గ్రామ్స్ అయితే 20% కదా అబ్జార్బ్ అయ్యేది. ఓకే. మిగతా ప్రోటీన్ ఎవడిస్తాడు? సో, ఇది మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ కాదు సార్. బాడీలో ఏంటంటే మనం ఏం తీసుకున్నా బాడీకి ఏదైతే మీ యొక్క యాక్టివిటీకి ఏదైతే కావాలంటే అదే తీసుకుంటది. ఇప్పుడు మనం ఫిజికల్ లేబర్స్ ఉన్నారు. వాళ్ళకి సిక్స్ ప్యాక్స్ ఉంటాయి అందరికి. వాళ్ళు నిజంగా ప్రోటీన్ అంత తీసుకుంటారా? లేదు. రైస్ సాంబార్‌తోనే వాళ్ళ ఫుడ్ రోజుకి అయిపోతది. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది సిక్స్ ప్యాక్స్? సో, మన బాడీ ఏంటంటే మన యాక్టివిటీని బేస్ చేసుకొని మీరు రైస్ తిన్నా కూడా ప్రోటీన్ కింద మార్చుకుంటదది. హుహు. అట్లాగని మీరు ప్రోటీన్ తీసుకోవాలి అంటే రోజుకి ప్రోటీన్ తీసుకోవాలంటే 200-250 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి సార్. మినిమమ్ 2 కేజీస్ చికెన్ తినాలి. అమ్మో! హ్మ్. ఏది మనకు రూల్స్ ప్రకారం మాట్లాడుకుంటే. హ్మ్. సో, అట్లా కాదు. మన యాక్టివిటీని బేస్ చేసుకొని మీరు ఏం తీసుకున్నా వాటర్ తప్ప ఏం తీసుకున్నా కన్వర్ట్ చేస్తది బాడీ. సో, ఓకే. బాడీ ఈస్ ద రాకెట్ సైన్స్ సార్. అది మనకు అర్థం కాదు. సో, జస్ట్ ఫాలో ది ఓల్డ్ ట్రెడిషన్, హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ, హోమ్ అంతే. ఫుడ్ అండ్ జీరో స్ట్రెస్. యాహ్! దట్ ఈస్ ఎనఫ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.